హలో అండి. అస్సలాముఅలైకుం. నమస్తే. వెల్కమ్ టు షహనాజ్ వ్లాగ్స్. ఈరోజు చాలా పాతకాలం నాటి వంకాయ పచ్చడిని తయారు చేసుకుందాము. అప్పట్లో మన అమ్మమ్మలు, నాయనమ్మలు కట్టెల పొయ్యిల్ని వాడేవాళ్ళు కదా! అప్పుడు అందులో వచ్చే నిప్పుల్లో ఈ వంకాయని కాల్చి వండేవాళ్ళు. చాలా టేస్టీగా ఉండేది. కానీ మనకిప్పుడు కట్టెల పొయ్యలు మనకు అందుబాటులో లేదు కాబట్టి స్టవ్ మీద కాల్చి ఈ వంకాయ పచ్చడిని తయారు చేసుకుందాము. మరి ఆలస్యం చేయకుండా ఈ వంకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా ఇక్కడ నేను ఒక పెద్ద వంకాయని, నల్ల వంకాయని తీసుకున్నానండి. ఇప్పుడు ఈ వంకాయని ఒకసారి వాష్ చేసుకొని తడి లేకుండా తుడుచుకొని ఆయిల్ని ఈ విధంగా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేయడం వల్ల ఏంటంటే వంకాయ అన్నది బాగా కాలి తొక్క మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మన ఇంట్లో పుల్కాలు కాల్చుకునే స్టాండ్ ఉందనుకోండి, ఆ స్టాండ్ పెట్టుకొని ఈ వంకాయని 4 వైపులా బాగా కాల్చుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఎటువంటి స్టాండ్ లేదనుకోండి, ఇప్పుడైతే ప్రతి ఇంట్లో ఇటువంటి గరిటె అయితే ఉంటుంది. దీని మీద పెట్టుకొని కూడా మనం వంకాయని కాల్చుకోవచ్చు. ఈ వంకాయ పచ్చడి అన్నది పెద్ద వంకాయే కాదండి, చిన్న చిన్న వంకాయలు ఉంటాయి కదా, బ్లూ వంకాయలు కానీ తెల్ల వంకాయలతో కూడా చేసుకోవచ్చు. ఇదే ప్రాసెస్లో మనము కాల్చుకొని చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా 4 వైపులు తిప్పుకుంటూ ఈ వంకాయని బాగా కాల్చుకోవాలి. నాకైతే ఒక 10 నిమిషాల్లో ఈ వంకాయ బాగా మెత్తగా ఉడికిపోయి కాలిపోయిందండి. ఈ విధంగా తిప్పుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ ఈ వంకాయని కాల్చుకోవాలి. వంకాయ అయితే బాగా కాలిపోయింది. చూడండి, నైఫ్తో ఈ విధంగా మనము గుచ్చినప్పుడు సాఫ్ట్గా దిగుతుంది చూడండి. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేద్దాము. ఇప్పుడు ఈ వంకాయ కొద్దిగా చల్లారేలోపు ఈ పచ్చడికి కావాల్సినవి ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజంతా చింతపండుని వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలి. వేడి నీళ్ళలో నానబెట్టుకుంటే చింతపండు తొందరగా మెత్తగా అవుతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో 1/2 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని వీటిని కొద్దిగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో 5 పచ్చిమిరపకాయలు, 7-8 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. చింతపండుకి తగ్గట్టు మనము మిర్చిని వేసుకోవాలి. వేసుకొని ఇవి కూడా దోరగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ పచ్చిమిర్చి, ఎండుమిర్చి 2 బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనము 2 టీ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. ఈ నువ్వులు వేయడం వల్ల ఏంటంటే పచ్చడి ఇంకా కమ్మగా ఉంటుంది. ఒకే 1 నిమిషము ఈ నువ్వులు చిప్పట్లాడిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసి దీన్ని పూర్తిగా చల్లార్చుకోవాలి. వంకాయ కొద్దిగా చల్లారిన తర్వాత ఈ పైన కాలిన భాగాన్ని తీసేయాలి. మనము ఆయిల్ అప్లై చేసాం కాబట్టి ఈ పైన ఉన్న భాగము ఈజీగా వచ్చేస్తుంది. వంకాయ కూడా బాగా ఉడికిపోయిందండి, చాలా సాఫ్ట్గా ఉంది. ఈ విధంగా పైన ఉన్న కాలిన భాగాన్ని మొత్తాన్ని తీసేయాలి. వంకాయని శుభ్రం చేసుకున్న తర్వాత ఈ విధంగా నైఫ్తో కట్ చేసుకోవాలి. చూడండి, వంకాయ ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో. ఈ విధంగా తొడిమెని తీసేసి ఈ వంకాయని ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనము వేయించి పెట్టుకున్న దినుసులు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఇందులో వేసుకోవాలి. అలానే ఇందులో రుచి తగ్గట్టు సాల్ట్ని వేసుకోవాలి. వేసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా నీళ్లు వేయడం అవసరం లేదండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 5-6 వెల్లుల్లి రెబ్బలు, నానబెట్టుకున్న చింతపండు, కొద్దిగా కొత్తిమీరను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మ్యాష్ చేసిన వంకాయని ఇందులో వేసుకొని నీళ్లు మీకు అవసరం అనుకుంటే 1 లేక 2 స్పూన్లు వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. ఇప్పుడు ఈ వంకాయని పల్స్ మోడ్లో జస్ట్ 1 రౌండ్ తిప్పుకోవాలి, మరి మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు. అంతేనండి, వంకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పచ్చడిని బౌల్లోకి తీసుకుందాము.
చూసారు కదండి వంకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో. మేమైతే రోటి పచ్చళ్ళు తాలింపు వేయకుండానే తింటామండి. చాలా బాగుంటుంది. ఆయిల్ వద్దనుకుంటే డైరెక్ట్గానే అన్నంలో కలుపుకొని తినొచ్చు. కాకపోతే కొంతమంది పోపు వేస్తేనే ఇష్టపడతారు. వాళ్ళ కోసము పోపు కూడా వేసి చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసుకోవాలి. ఇందులోకే 3 వెల్లుల్లి రెబ్బలు కచ్చపచ్చగా దంచి వేసుకొని, ఒక ఎండుమిరపకాయ తుంపి వేసుకొని, ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని లో ఫ్లేమ్లో ఈ పోపు దినుసులు బాగా వేయించుకోవాలి. పోపు బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న వంకాయ పచ్చడిలోకి తాలింపుని వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతేనండి, నోరూరించే పాతకాలం నాటి వంకాయ పచ్చడి రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఆహా చాలా టేస్టీగా ఉంటుంది. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలపండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.